ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. స్వామి గౌడ్ గారు మీరేం చెప్తారు? ఎందుకంటే విలన్లు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా ప్రభుత్వ ఉద్యోగుల్ని? ముఖ్యమంత్రి కార్నర్ చేసిన వాళ్ళ నిన్న మీరే చెప్పండి 10 లక్షలతో సభ పెడతా, మీరే జనాలకు వివరించండి అనేటువంటి స్టేట్మెంట్ ఎట్లా అర్థం చేసుకోవాలి? తెలంగాణ ప్రజానీకానికి మొత్తం దేశ ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని తప్పుదో పట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజలారా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయ కార్మికులంటే తేనెట్టిగల్ లాంటి వారు. ఒక్కొక్క ఊరుకు తిరిగి ఒక్కొక్క పువ్వు నుంచి తేనె సేకరించినటువంటి తేనెతెట్టులు కాపాడి పెడతాం. అదే ఈ రాష్ట్ర సంపద. ఈ రాష్ట్ర సంపద రావడానికి కారణమైనటువంటి ఉద్యోగోపాధ్యాయ కార్మిక మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తేనెట్టిగల్లాగా పనిచేస్తారు. కానీ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తేనెటీగ తీసుకోవాలి తప్ప తేనెటీగలను చంపడానికి ప్రయత్నం చేయకూడదు, దాన్ని అవమానపరచడానికి ప్రయత్నం చేయకూడదు. మీరు పాత పెన్షన్ విధానమే కొనసాగిస్తా, కొత్త పెన్షన్ తీస్తానని చెప్పినటువంటి మీరు ఇంకా సమయం ఎప్పుడు వస్తుంది? ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే ఇంత సంపద చేసి పెట్టారో, ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే ఉద్యోగోపాధ్యాయ కార్మికులు విద్యార్థి మిత్రులందరూ కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలకు సిద్ధపడ్డారో ఆ ఉద్యోగులను మీరు ఈరోజు ప్రజల ముందు చులకన చేయటం న్యాయమా? ఏం చేశారు? ఎందువల్ల మీరు చులకనగా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని ఏమైనా బోనస్ అడిగారా? మిమ్మల్ని కొత్త కోరికలు కోరారా? మేము జీపీఎఫ్లో దాపెట్టుకున్నటువంటి డబ్బును ఇవ్వమని అడుగుతున్నాం. మెడికల్ ఇన్వాలిడేషన్, మెడికల్ కింద ఆరోగ్యం పాడలేనటువంటి పెన్షనర్లకు మా మెడికల్ బిల్లు ఇవ్వమని అడుగుతున్నాం. కొత్త కోరికలు కోరలేదే, బోనస్ అడగలేదే. పీఆర్సీ మీరు వేస్తామన్న పీఆర్సీని ఇవ్వమన్నాం. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయ సంఘాలన్నీ కూడా 54 డిమాండ్లు ఇస్తే దాంట్లో 38 డిమాండ్లు రూపాయి ఖర్చు లేని డిమాండ్స్, ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్. ఆ రోజు మీరేమన్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తాను, వేసిన వెంటనే సమస్యలు పరిష్కారం అవుతా అన్నాడు. 1.5 ఇయర్ అయింది, ఇప్పటికీ కనీసం సబ్ కమిటీ కూడా వేయలేదు. మీరు సబ్ కమిటీ అయ్యాక, పీఆర్సీ అయ్యాక ఉద్యోగులందరినీ ఏదో ప్రజల లోపల చులకన చేయడం, ప్రజల మధ్య మమ్మల్ని వ్యతిరేకులుగా ప్రదర్శించడం ఇది న్యాయసమ్మతం కాదు. ఈ ప్రజలకు కావాల్సినటువంటి ల్యాండ్ సేకరించేది రెవెన్యూ డిపార్ట్మెంట్, దాన్ని ఇల్లు కట్టించేది R&B, దాన్ని ఇంకోటి చేసేది, దాన్ని పన్ను వసూలు చేసేది కమర్షియల్ ట్యాక్స్. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అగ్రికల్చర్ రైతుల దగ్గర నుంచి ఒక్కొక్క పువ్వు నుంచి మేము సేకరించిన మొత్తమే ఈనాడు రాష్ట్ర ఆదాయం. రాష్ట్ర ఆదాయం మీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని ప్రజలను చులక చేయడానికి మీరు చేసే ప్రయత్నం సమంజసం కాదు. మీ భాష మమ్మల్ని బెదిరించే విధంగా ఉంది. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీ భాష ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగినట్టు లేదు. దయచేసి మీరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయ కార్మిక విద్యార్థి మిత్రులను మీరు బెదిరించడానికి ప్రయత్నం చేయొద్దు. మీరు చర్చల పేరిట వాళ్ళని పిలిచి కూర్చొని మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది. అంతేగాని మీరు నన్ను కోసుకొని తినండి, నన్ను దొంగలాగా చూస్తున్నారు, రాష్ట్రం దివాలా తీసింది, ఇవన్నీ ఉద్యోగులకు సంబంధం లేదు. ఒకవేళ రాష్ట్రం దివాలా తీస్తే దాని కారకులు పరిపాలకులు. ఎన్ని రోజులు చేసినటువంటి ఉద్యోగులు ఏ ఉద్యోగం చేశారో అంతే చేశారు. కాబట్టి మేము 2 లక్షలే ఉండొచ్చు, 2% ఉండొచ్చు, కానీ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలిగే, పరిపాలన అందించగలిగే కెపాసిటీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయ కార్మికులదని చెప్పి నేను మరొక్కసారి మనం చేస్తా ఉన్నాను. ఉద్యోగుల తరఫు నుంచి ఏదైనా కార్యాచరణ తీసుకుంటారా? ఎందుకంటే గతంలో మీరు ఉద్యోగం నడిపారు, దేవిశ్రీ ప్రసాద్ గారు మీరు కానీ. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని ఉద్యోగుల వైపు మళ్లించే ప్రయత్నం జరుగుతుందా? మేము వ్యతిరేకతను ఎవరికి మళ్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగులు చిన్నపిల్లలు కాదు, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఆ ఉద్యోగ సంఘాలు ఇన్ని రోజులు మౌనంగా ఉండడానికి కారణం ఏంటి? వారు కూడా అరే కొత్తగా ప్రభుత్వం వచ్చింది, మంచి లెక్కలు చెడ్డ ఉంటాయి, ఇవాళ కాకపోతే రేపు ఇస్తానేమో అని చెప్పి ఒక మంచితనాన్ని చాటుకున్నారు. అలా మంచితనాన్ని మీరు చేతగానితనం కింద తీసుకోవడం సమంజసం కాదు. కాబట్టి ఉద్యోగ సంఘాలు వారి కార్యాచరణ వారు నిర్ధారించుకుంటారు. వారికి ఎవరు పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దే నో వెల్ హౌ టు డూ అనేది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి ఉద్యోగోపాధ్యాయ కార్మిక మిత్రులను మీరు భయపెట్టడానికి ప్రయత్నం చేయటం బాగలేదు. ఆ భాష మార్చుకోమని నేను కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.